హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందుకి ఒక మంచి మనీ ఎర్నింగ్ యాప్ అయితే తీసుకొచ్చాను. సో ఈ యాప్ నేమే తునిన్ అనమాట. సో కంపెనీ నేమ్ చూసుకున్నట్టయితే తునిన్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా. సో వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారంటే ఫస్ట్ మనకి రిఫరల్ ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే ఉంది, తర్వాత యాడ్స్ వ్యూయింగ్ ఎర్నింగ్స్ అనమాట. సో మనం యాడ్స్ చూడడం వల్ల మనం ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో అఫిలియేట్ ప్రోగ్రామ్ కూడా ఉంది, తర్వాత ఫన్ గేమ్స్. సో ఈ గేమ్స్ ఆడడం వల్ల మనకి మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. తర్వాత షాపింగ్ అంటే ఈ యాప్లో కనుక మనం షాపింగ్ చేసుకున్నట్టయితే మనకి షాపింగ్ క్యాష్ బ్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత XDC క్రిప్టో వాలెట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఫుల్ డీటెయిల్గా చూద్దాము. సో ఈ వీడియో అంటే ఈ యాప్కి మనం ఎక్కడ కూడా ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయము. ఓకేనా. సో ఇవి సోషల్ మీడియా యాప్స్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో నెక్స్ట్ చూద్దాము. సో ఇక్కడ మనకి అబౌట్ కంపెనీ గురించి అయితే ఇచ్చారు. సో తునిన్. ఓకేనా. సో ఈజ్ యాన్ ఇండియన్ అండ్ మల్టీనేషనల్ కమ్యూనిటీ వెంచర్స్. ఓకేనా. సో స్పెషలైజ్డ్ ఇన్ డిజిటల్ వాలెట్, టోకెన్ పేమెంట్ సిస్టమ్, కామర్స్ అండ్ ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజీ కంపెనీ. ఓకేనా. సో బేస్డ్ ఇన్ న్యూఢిల్లీ అనమాట. సో ఇక్కడ ట్యూనిన్ ప్రొవైడ్స్ యువర్ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ లైక్. సో మీరు ఏమేమి యూజ్ చేసుకొని మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అంటే సోషల్లీ కనెక్ట్ సోషల్లీ విత్ ఎవ్రీ వన్. ఓకే. సో తర్వాత మనకి ప్లే గేమ్స్ అండ్ ఎర్న్. సో గేమ్స్ ఆడడం వల్ల మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత యాడ్స్ వ్యూయింగ్ ఎర్న్. సో యాడ్స్ చూడడం వల్ల మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి షాప్ అండ్ ఎర్న్ మోర్ మనీ. సో మనీ మోర్ షాప్ అండ్ ఎర్న్ మెనీ మోర్. సో షాప్ చేసుకున్నప్పుడు మనం అంటే ఈ యాప్లో యూజ్ చేసుకొని మనం షాపింగ్ చేసుకున్నప్పుడు మనం మనీ క్యాష్ బ్యాక్ లాగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత రిఫరల్ అండ్ ఎర్న్. సో రిఫర్ చేసుకున్నప్పుడు మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అబౌట్ కంపెనీ గురించి అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ చూద్దాము. సో ఇక్కడ లీగల్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు కదా. సో లీగల్ డాక్యుమెంట్స్ అయితే అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి MCAలో కూడా రిజిస్టర్ అయ్యి ఉంది. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్లో కూడా రిజిస్టర్ అయ్యి ఉంది. సో తర్వాత కంపెనీ నేమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చారు కదా. సో తునిన్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ CRIN నెంబర్ ఇచ్చారు. CIN నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పాన్ నెంబర్ ఇచ్చారు. TAN నెంబర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఓకేనా. సో తర్వాత చూద్దాం నెక్స్ట్. సో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది కదా. సో అవర్ యాడ్స్ నెట్వర్క్ పార్ట్నర్స్. సో మన యొక్క యాడ్స్కి నెట్వర్క్ యొక్క పార్ట్నర్స్ ఎవరెవరంటే గూగుల్ యాడ్ మాబ్, తర్వాత ఫేస్బుక్ యాడ్స్, ఇన్మోబీ, తర్వాత క్యూలింక్స్ అండ్ యాడ్ కాలనీ, తర్వాత యూనిటీ యాడ్స్. ఓకేనా. సో యాప్ లోవిన్, తర్వాత యాడ్ రోల్. సో ఇవన్నీ వీళ్ళందరూ కూడా మన కంపెనీ యొక్క పార్ట్నర్స్ అనమాట యాడ్స్కి. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇన్వైట్ అండ్ ఎర్న్. సో మనం ఈ యాప్ని కనుక మనం ఇన్వైట్ చేసుకుంటే మనకి మనీ ఎర్నింగ్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఓకేనా. సో అట్లాగా మనం ఇన్వైట్ చేసుకొని మనీ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ మీరు సైన్ అప్ అవ్వగానే 10 ట్యూనింగ్ పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా. సో ఫస్ట్ సైన్ అప్ అవ్వగానే 10 ట్యూనింగ్ పాయింట్స్ వస్తాయి. తర్వాత రిఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో మీరు రిఫర్ చేస్తే కనుక మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ 8 లెవెల్ ఇన్కమ్ అయితే మీకు వస్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ లెవెల్లో చూద్దాము. సో మీరు ఒక 10 మందిని కనుక జాయిన్ చేశారు అనుకోండి. సో మీకు ట్యూనింగ్ పాయింట్స్ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక 5 వస్తాయి అనమాట. ఓకే. సో అప్పుడు మీకు 50 ట్యూనింగ్ పాయింట్స్ అయితే వస్తాయి. అంటే 10 × 5 అనమాట. ఓకేనా. 10 × 5 50. సో 50 ట్యూనింగ్ పాయింట్స్ వస్తాయి. సో 50 ట్యూనింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు మీకు టోటల్ మనీ ఎర్నింగ్ అయితే ₹50 వస్తాయి. సో మీరు ఏం చేస్తారు, ఆ 10 మెంబర్స్ కూడా మళ్ళీ ఒక్కొక్కరు ఒక 10 మెంబర్స్ని జాయిన్ చేస్తే అక్కడ 100 మెంబర్స్ అయితే అవుతారు సెకండ్ లెవెల్లో మీకు. ఓకేనా. సో వాళ్ళ దగ్గర నుంచి మీకు ₹1 వస్తుంది ఒక్కొక్కరి నుంచి. ఓకేనా. సో అప్పుడు మీకు 100 × 1 అంటే 100 ట్యూనింగ్ పాయింట్స్ వస్తాయి. సో 100 ట్యూనింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు మీకు ₹100 అయితే వస్తాయి. సో ఆ 100 మందిగా అట్లాగా మీకు 8 లెవెల్స్ అయితే ఇస్తారు. సో లాస్ట్లో ఫైనల్గా ₹2.5 crores అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఇట్లాగా. ఓకేనా. సో 8th లెవెల్ దాకా అంటే మీ కింద డెప్త్లో 8 మెంబర్స్ దాకా మీకు ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తారు ఈ కంపెనీ వాళ్ళు. సో తర్వాత ఇక్కడ ట్యూనింగ్ పాయింట్ లైవ్ రేట్ చూసినట్టయితే మనకి 80 ట్యూనింగ్ పాయింట్స్ ఈక్వల్ టు $1. ఓకేనా. సో $1 ఈక్వల్ టు ₹80 అనమాట. సో అట్లాగా మనం మనీ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇట్లాగా. సో మంచిగా అయితే ప్లానింగ్ అయితే మంచిగా ఉంది.
సో సైన్ అప్ అవ్వచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్ కూడా చేయనవసరం లేదు. ఓకేనా. ప్లే గేమ్స్ అండ్ ఎర్న్. సో ఇక్కడ మనం గేమ్స్ ఆడడం వల్ల కూడా మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో మనకి ఎలాంటి గేమ్స్ ఉంటాయి అని అంటే ఫన్ గేమ్స్ ఉంటాయి. ఓకే, లైక్ మనకి లుడో ఉంది, తర్వాత స్పిన్ ఉంది, అంటే స్పిన్ గేమ్స్ ఉంటాయి కదా, అలాగనమాట. అండ్ కలర్ చాయిస్ గేమ్స్ కూడా ఉంటాయి. సో అట్లాగా మనకి చాలా గేమ్స్ అయితే ఉంటాయి. సో ఆ గేమ్స్ ఆడడం వల్ల కూడా మనము మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి వీడియో యాడ్స్ వ్యూ ఎర్నింగ్ అనమాట. సో మనం ఇక్కడ ఏంటంటే వీడియో యాడ్స్ ఉంటాయి కదా, అవి చూడడం వల్ల మనకి మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు అనేది వీళ్ళు ఇక్కడ ప్లాన్ డిజైన్ చేశారు. సో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక వ్యూ ఈక్వల్ టు 2 ట్యూనింగ్ పాయింట్స్ అనమాట. సో తర్వాత మనకి లెవెల్ 1 చూసుకున్నట్టయితే ఫస్ట్ జాయినింగ్ 10 పీపుల్. ఓకేనా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 పీపుల్ని జాయిన్ చేశారు. పర్ యూజర్ వ్యూ 10 వస్తాయి. ఓకే, సో పర్ డే వ్యూస్ 100 అనమాట. సో 10 × 10 100. ఓకే, సో టోటల్ ట్యూనింగ్ పాయింట్స్ 200 అనమాట. ఓకేనా. అప్పుడు మీకు పర్ వ్యూ పర్సంటేజ్ 20% అయితే ఉంటుంది. సో టోటల్ ట్యూనింగ్ పాయింట్స్ 40 వస్తాయి. సో 40 రూపీస్ వచ్చేస్తాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు 100 మెంబర్స్ ఉంటారు కదా, ఆ 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఆ 100 మెంబర్స్లో పర్ యూజర్ వ్యూ ఓకే 10 ఉంటాయి. ఓకే, ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 వస్తాయి అనమాట. ఇప్పుడు ఆ 100 మెంబర్స్ ఒక్కొక్కరు 10 మెంబర్స్ జాయిన్ చేస్తారు కదా, అప్పుడు ఆ 10 మెంబర్స్ వ్యూస్ కూడా వస్తాయి కదా. ఆ 10 మెంబర్స్ వ్యూస్ వచ్చినప్పుడు 100 × 10 ఈక్వల్ టు 1000 వ్యూస్, అంటే పర్ డేకి 1000 వ్యూస్ అయితే వస్తాయి. అప్పుడు టోటల్ ట్యూనింగ్ పాయింట్స్ 2000 అయితే వస్తాయి అనమాట. ఓకేనా. సో తర్వాత మనకి పర్ వ్యూస్ ఓకే 10% అయితే ఉంటుంది. సో అప్పుడు మీకు ట్యూనింగ్ పాయింట్స్ టోటల్ ట్యూనింగ్ పాయింట్స్ అయితే 200 అయితే ఉంటాయి. సో అప్పుడు మీకు 200 రూపీస్ అయితే వస్తాయి. యాడ్స్ వ్యూయింగ్కే మీరు 4 crores రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు 8 లెవెల్స్ దాకా. ఓకేనా. సెల్ఫ్ వ్యూ చూసుకున్నట్టయితే 50% టీపీ అంటే ట్యూనింగ్ పాయింట్స్, 100 వ్యూస్ ఈక్వల్ టు 100 ట్యూనింగ్ పాయింట్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ డాలర్స్ రేట్ అయితే సేమ్. సో ఇట్లా అయితే మనకి మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు యాడ్ వ్యూయింగ్ చూసుకొని. ఓకేనా, వీడియో యాడ్స్ వ్యూ ఎర్నింగ్. సో ఇక్కడ మనం షాప్ అండ్ ఎర్న్, మనం షాప్ చేయడం వల్ల మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ట్యూనింగ్ పాయింట్స్ లైవ్ రేటు 80 TP ఈక్వల్ టు $1. ఓకేనా, ట్యూనింగ్ పాయింట్స్ $1 ఈక్వల్ టు 80 రూపీస్. ఓకే, సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్ టీమ్ 10,000 మంది ఉన్నారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మంది ఉంటే పర్ యూజర్ షాపింగ్ ఓకే 2000 రూపీస్కి షాపింగ్ చేశారు అనుకోండి. సో టోటల్ మంత్లీ షాపింగ్ 2 crores. ఓకే, అప్పుడు మీకు యావరేజ్ కమిషన్ 4% వస్తుంది. 4% అంటే యావరేజ్ కమిషన్ 8 lakhs అనమాట. ఓకే, సో యూ విల్ ఎర్న్ అప్ టు 8 లెవెల్స్ పర్ మంత్ 1 lakh రూపీస్ అయితే మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అట్లాగా మనకి ఈ యొక్క షాప్ అండ్ ఎర్న్ అయితే మనకి బాగా ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సో దీంట్లో ఏమేమి షాపింగ్స్ ఉంటాయి అని అంటే అమెజాన్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్ ఉంటుంది, తర్వాత మింత్రా ఉంటుంది, ఏజియో ఉంటుంది, తర్వాత పేమెంట్ మాల్. ఓకే, సో మనం డైలీ యూస్ చేసుకునేయే. సో దాంట్లో మనం కొనుక్కునే బదులు మనం ఇందులో కొనుక్కుంటే మనకి మనీ కమిషన్ కూడా వస్తుంది అనమాట. సో అట్లా డిజైన్ అయితే చేశారు. సో మంచిగా అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం ట్రై చేయడానికి, మ్యాక్సిమం జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో వీళ్ళు ఇక్కడైతే ఇచ్చారు, మెన్షన్ చేశారు అవర్ సర్వీసెస్ కమింగ్ సూన్. సో కమింగ్ సూన్లో వీళ్ళ యొక్క సర్వీసెస్ ఏంటి అని అంటే, సో పే యువర్ యూటిలిటీ బిల్స్, తర్వాత మేక్ ట్రావెల్ బుకింగ్. సో మనం ఏమైనా ట్రావెల్ చేయాలనుకున్నారు అనుకోండి, బస్ కానీ లేదా ఫ్లైట్ కానీ అట్లాగా ట్రావెలింగ్ బుక్ కూడా చేసుకోవచ్చు. తర్వాత రీఛార్జ్ యువర్ ఫోన్స్ అండ్ డిటిహెచ్. సో డిటిహెచ్ కానీ ఫోన్స్ కానీ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. సో తర్వాత ఎంజాయ్ యువర్ ఫేవరెట్ మూవీస్ విత్ ఎసీ. ఓకేనా, ఫేవరెట్ మూవీస్ కూడా దీంట్లో చూసుకోవచ్చు. తర్వాత ఆన్లైన్ షాపింగ్, తర్వాత గెట్ ఆల్ హాస్పిటలైజేషన్ సర్వీసెస్. సో తర్వాత ఆన్లైన్ స్కూల్స్, హోమ్ నీడ్స్ అండ్ లోన్స్ అండ్ ఇన్సూరెన్స్ ప్రాసెస్, ఆల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గేమ్స్ అండ్ ఫీజ్ టైమ్స్. ఈ వచ్చేళ్ళకి టోటల్ మనకి డైలీ ఏమేమి యూజ్ అవుతాయో అవన్నీ కూడా వీళ్ళ యొక్క సర్వీసెస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఓకేనా, సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది ఒక్క యాప్ యూజ్ చేసుకుంటే చాలు, ఆల్ పర్పస్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చారు కదా, క్రియేట్ న్యూస్ అండ్ పోస్ట్ అండ్ ఎర్న్ అన్లిమిటెడ్ మనీ. సో మీరు కనుక ఒక న్యూస్ అనేది పోస్ట్ చేశారు అనుకోండి, సో మీ టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ పోస్ట్ అయితే వెళ్తుంది. ఓకేనా,
సో ఇక్కడ 1 వ్యూ ఈక్వల్ టు 1 టీపీ అంటే 1 పాయింట్ అంటే 1 ట్యూనింగ్ పాయింట్ అనమాట. 1 వ్యూ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్గా 50,000 మెంబర్సే ఉన్నారనుకోండి. సో పర్ వ్యూ పర్సంటేజ్ 50% అంటే 0.5 ట్యూనింగ్ పాయింట్ మీకు వస్తాయి. అప్పుడు మీకు 1 డే టోటల్ టీపీ 1 డే ట్యూనింగ్ పాయింట్ వచ్చేసరికి 25,000 అయితే ట్యూనింగ్ పాయింట్స్ అయితే వస్తాయి. అప్పుడు మీకు 25,000 రూపీస్ అయితే వస్తాయి పర్ డేకి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మంది ఉన్నారనుకోండి, పర్ వ్యూస్ వచ్చేసరికి 0.5 ట్యూనింగ్ పాయింట్ వస్తాయి. 1 డే ట్యూనింగ్ పాయింట్ ఈక్వల్ టు 50,000 అనమాట. ఓకేనా. 50,000 రూపీస్ మీకు ఎర్న్ చేసుకోవచ్చు పర్ డే ఓన్లీ యాడ్స్ వ్యూయింగ్ వల్ల. అంటే మన పోస్ట్ కనుక మన డౌన్లోడ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మన పోస్ట్ని కనుక చూస్తే మనకి మనీ ఎర్నింగ్ అయితే వస్తాయి అనమాట ఒక వ్యూకి. ఓకే. సో క్రియేటర్ ఇన్కమ్ 50% టీపీ. ఓకే. అట్లాగా మనం మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు మనం పోస్ట్ చేయడం వల్ల. ఫొటోస్ కానీ లేకపోతే ట్రెండింగ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా కానీ న్యూస్ పోస్ట్ చేయడం వల్ల మనం మనీ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఈ యాప్ని యూస్ చేసుకొని. వ్యూ న్యూస్ అండ్ పోస్ట్ అండ్ ఎర్న్ అన్లిమిటెడ్ మనీ. సో ఇక్కడ కూడా మనము పోస్ట్ చేయొచ్చు న్యూస్ అనేది. సో న్యూస్ పోస్ట్ చేయడం వల్ల మనకి మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇచ్చారు కదా 1 వ్యూ ఈక్వల్ టు 2 ట్యూనింగ్ పాయింట్స్. ఓకేనా. సో మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ లెవెల్లో చూద్దాం. సో జాయినింగ్స్ వచ్చేసరికి 10 ఉన్నాయి అనుకోండి. సో 10 అంటే ఒక్కొక్కరు 10 మెంబర్ని జాయిన్ చేస్తే 100 అవుతాయి. ఓకే. సో 10 × 10 100. అప్పుడు మనకి పర్ వ్యూ అంటే పర్ డే వ్యూస్ వచ్చేసరికి 100 అవుతాయి. సో టోటల్ ట్యూనింగ్ పాయింట్స్ 200 అవుతాయి. ఓకేనా. సో పర్ వ్యూస్ వచ్చేసరికి 10% అయితే క్యాలిక్యులేషన్ చేస్తారు. సో 10% అంటే 20 ట్యూనింగ్ పాయింట్స్ అనమాట. 20 ట్యూనింగ్ పాయింట్స్ వచ్చినాయంటే మనకి ఇక్కడ 20 రూపీస్ వచ్చేసినట్టే. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనము సెకండ్ లెవెల్లో చూద్దాము. సో సెకండ్ లెవెల్లో ఇప్పుడు 10 మెంబర్స్ జాయిన్ చేసినప్పుడు ఒక్కొక్కరు 10 మెంబర్ని జాయిన్ చేస్తే 100 మెంబర్స్ అవుతారు. ఓకేనా. సో పర్ యూజర్ వ్యూ 10 మెంబర్స్ అనుకోండి. 10 × 10 అంటే 100 × 10 ఈక్వల్ టు 1000 అయితే అవుతారు. ఓకేనా. పర్ డే వ్యూస్ 1000 ఉంటాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా టోటల్ ట్యూనింగ్ పాయింట్స్ వచ్చేసరికి 2000 అయితే క్యాలిక్యులేషన్ అవుతాయి. అప్పుడు పర్ వ్యూస్ పర్సంటేజ్ 5% కదా. అప్పుడు మనకి టోటల్ పీవీ అంటే టోటల్ ట్యూనింగ్ పాయింట్స్ వచ్చేసరికి 100 అయితే అవుతాయి. అప్పుడు మనకి టోటల్ 100 రూపీస్ వచ్చేస్తాయి. ఓకేనా. సో అట్లాగా మనకి ఇక్కడ 4 crore రూపీస్ దాకా అయితే మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో సెల్ఫ్ వ్యూ చూసుకున్నట్టయితే మనకి 20 ట్యూనింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. 100 వ్యూస్ వచ్చినాయంటే మనకి 40 ట్యూనింగ్ పాయింట్స్ అయితే మనకు వస్తాయన్నమాట. సో అట్లాగా మనము వ్యూస్ కూడా మనం పోస్ట్ చేసిన వ్యూస్కి మనం డబ్బులు కూడా అంటే మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకి ట్యూనిన్ ఫ్లెక్స్ సబ్స్క్రిప్షన్ ఇన్కమ్. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్గా ఎట్లా అంటే మనకి నెట్ఫ్లిక్స్ కానీ ఆహా కానీ అట్లా ఉన్నాయి కదా. సో ఇక్కడ కూడా మనకి నెట్ఫ్లిక్స్ లాగా మనకి ట్యూనింగ్ ఫ్లిక్స్ అనమాట. సో ఒక సబ్స్క్రిప్షన్కి మనకి మనీ కూడా వస్తాయి. సో ఎట్లా వస్తే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 సబ్స్క్రిప్షన్ ఈక్వల్ టు 10 ట్యూనింగ్ పాయింట్. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వెబ్ సిరీస్, మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్గా టీమ్ వచ్చేసరికి 10,000 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో పర్ సబ్స్క్రిప్షన్ 1. ఓకేనా. ఒకటి తీసుకుంటే పర్ సబ్స్క్రిప్షన్కి 10 ట్యూనింగ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఓకేనా. పర్ యూజర్ టోటల్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ సో 10 ట్యూనింగ్ పాయింట్స్ వస్తాయి. అప్పుడు టోటల్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ చూసినట్టయితే 12,500 అయితే మనకి వస్తాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 మంది మీకు టీం ఉన్నారనుకోండి. అప్పుడు పర్ యూజర్ సబ్స్క్రిప్షన్ 10 అనుకోండి. పర్ సబ్స్క్రిప్షన్కి 10 ట్యూనింగ్ పాయింట్స్ వస్తాయి. అవునా. సో అప్పుడు మీకు 10 × 10 ఈక్వల్ టు 100 ట్యూనింగ్ పాయింట్స్ అయితే వస్తాయి. అప్పుడు మీకు 1 crore ట్యూనింగ్ పాయింట్స్ అయితే వస్తాయి. సో అప్పుడు 12.5 lakhs రూపీస్ అయితే మనకి జనరేట్ అవుతాయి 8 లెవెల్స్ గాను. ఓకే. సో అట్లాగా మనము ఇట్లా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని కూడా మనం మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళ కంపెనీ యొక్క పార్ట్నర్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యూటిలైజ్ యువర్ ఎనర్జీ, పవర్, స్ట్రెంగ్త్ అండ్ కమ్యూనిటీ కన్వర్ట్ ఇంటూ ట్యూనింగ్ వాలెట్. ఓకేనా. ఇవన్నిటిని మీరు యూజ్ చేసుకొని ట్యూనింగ్ వాలెట్లోకి కన్వర్ట్ చేసుకోండి అని చెప్పి ఇచ్చారు. సో అడిషనల్ అడ్వాంటేజెస్ విత్ అవర్ పార్ట్నర్స్ టు టీమ్. సో వీళ్ళ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళ యొక్క పార్ట్నర్స్ చూద్దాము. సో ఢిల్లీ జర్నలిజం అండ్ ఇన్వెస్టిగేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, తర్వాత మనకి విరోధ్ ఢిల్లీ క్రైమ్ ప్రెస్ అనమాట, తర్వాత ఇటోనా
తర్వాత మనకి జెన్ వై ఇన్నోవేషన్స్, తర్వాత ఫిన్టెక్ సినర్జీస్ అనమాట. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క కంపెనీ యొక్క పార్ట్నర్స్ అనమాట. ఓకేనా. సో ద వాలెట్ యూ ఎర్న్ క్యాన్ బి ఎక్స్చేంజ్డ్ విత్ యువర్ ఎనీ ప్రొడక్ట్ ఆఫ్ యువర్ పార్ట్నర్స్. సో వీళ్ళ యొక్క పార్ట్నర్స్లో నుంచి మనము మనీ అయితే దేంట్లోకైనా ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఈ లింక్ అయితే ఈ యాప్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక నేను ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ని యూజ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో హౌ టు జాయిన్. ఓకేనా. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనకి 8 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో 8 స్టెప్స్ ఫాలో అయితే మనకి క్రియేట్ అయిపోతుంది అకౌంట్ అనమాట దీంట్లో, ఈ యాప్లో. సో ఫస్ట్ మనము సెర్చ్ ఇన్ టునిన్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి టునిన్ అని టైప్ చేయండి. సో మీకు కనిపిస్తుంది. సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి థర్డ్ స్టెప్ చూసుకున్నట్టయితే క్లిక్ ఆన్ సైన్ అప్ అని ఉంది. అక్కడ క్లిక్ ఆన్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకి ఎంటర్ యువర్ నేమ్, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్, ఇవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఫిఫ్త్ చూసుకున్నట్టయితే ఎంటర్ యువర్ రిఫరల్ కోడ్. ఓకేనా. రిఫరల్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో చూస్ అయితే మీరు రిఫరల్ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఓకేనా. సో ఇచ్చేసిన తర్వాత మీరు క్లిక్ ఆన్ సైన్ అప్ బటన్. ఓకే. సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి. సో సిక్స్త్ స్టెప్ చూసుకున్నట్టయితే క్రియేట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేయండి. సో తర్వాత మనకి క్లిక్ టు సబ్మిట్ బటన్. సో పాస్వర్డ్ మీద క్రియేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మీరు పాస్వర్డ్ అయితే ఇచ్చేసుకోండి. సో పాస్వర్డ్ ఇచ్చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో సెవెంత్ స్టెప్ చూసుకున్నట్టయితే ఎంటర్ ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ ఆన్ వెరిఫై బటన్. సో మీరు ఈమెయిల్లోకి వెళ్ళి మీరు వెరిఫై బటన్ క్లిక్ చేయగానే మీ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. సో 8th స్టెప్ చూసుకున్నట్టయితే క్రియేట్ 4 డిజిట్ పాస్వర్డ్. మీరు 4 డిజిట్ పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. సో తర్వాత మనకి క్లిక్ ఆన్ సెట్ పిన్ బటన్. సో ఇచ్చేసిన తర్వాత మీరు 4 డిజిట్ పిన్ ఇచ్చేసిన తర్వాత క్లిక్ ఆన్ సెట్ పిన్ బటన్ మీద క్లిక్ చేసేయండి. యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఓకేనా. క్రియేట్ అయిపోతుంది. తర్వాత మీరు కేవైసీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కేవైసీ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మీరు జాయిన్ అయిపోండి. ఓకే. తునిన్ నుంచి ఫుల్ డీటెయిల్గా ప్లాన్ అండ్ ఈ యొక్క కంపెనీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో మ్యాక్సిమం కవర్ చేశాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ గారికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్. జై హింద్.